తేలియాడుతున్న రాత్రి అది. కరేబియన్ సముద్రం ఆ రోజు అసాధారణంగా నిశ్శబ్దంగా ఉంది. అలలు కూడా ఊపిరి ఆపుకున్నట్లుగా నౌకను తాకుతున్నాయి. ఆ నౌక పేరు సీ ఫ్యాంటమ్. నౌక డెక్ మీద నిలబడి ఉన్నాడు అరిన్. అతని కళ్లలో సముద్రంలాంటి లోతు, గుండెల్లో తెలియని తుఫాను. అతడు ఓ సాధారణ నావికుడు కాదు, ఒకప్పుడు రాజ్యానికి సేవ చేసిన కెప్టెన్. ఇప్పుడు మాత్రం శాపగ్రస్తుడైన ఓ ప్రయాణికుడు. ఆ రాత్రి దూరంగా ఓ ద్వీపం కనిపించింది. పటాల్లో లేని ద్వీపం. పాత కథల్లో మాత్రమే వినిపించే పేరు లూనారా ఐలాండ్. అక్కడికి వెళ్లకూడదు. నౌకలోని వృద్ధనావికుడు గుసగుసలాడాడు. నీలిచంద్రుడు ఉన్న రాత్రి అక్కడ అడుగుపెట్టినవాడు తిరిగిరాడు. అరిన్ చిరునవ్వుడవ్వాడు. కొన్ని శాపాలు తప్పించుకోవడానిక్కాదు, ఎదుర్కోవడానికి పుడతాయి. నౌక ద్వీపానికి చేరింది. ద్వీపం మీద అడుగుపెట్టగానే గాలి సంగీతంలా మారింది. చెట్ల మధ్యనుంచి ఓ మృదువైన పాట వినిపించింది. సంతోషమా, విషాదమా, చెప్పలేని స్వరం. అక్కడే అతడిని చూసింది మైరా. నల్లటి జుట్టు, వెన్నెలలో మెరిసే కళ్ళు, సముద్రంలాంటి ప్రశాంతముఖం. ఆమె ద్వీపానికి రక్షకురాలు, మరియు ఆ శాపానికి బంధించబడిన ఆత్మ. నీవిక్కడికి రావాల్సినవాడి కాదు, అంది మైరా. ఈ ద్వీపం ప్రేమను అడుగుతుంది, ప్రతిఫలంగా జీవితం తీసుకుంటుంది. అరిన్ ఆమె కళ్లలోకి చూశాడు. భయంకన్నా ఎక్కువగా ఓ పరిచయమైన బాధ కనిపించింది. నేనిప్పటికీ అన్నీ కోల్పోయాను, అన్నాడతడు. ఇంకా తీసుకోడానికి ఏముంది? మైరా అతడిని ద్వీపం మధ్యలో ఉన్న పాత లైట్హౌస్కి తీసుకెళ్ళింది. అక్కడే శాపరహస్యం ఉంది. ఏళ్ల క్రితం ఒక నావికుడు ప్రేమకోసం ఈ ద్వీపాన్ని మోసం చేశాడు. ఆ ప్రేమే శాపమయింది. నీలిచంద్రుడు వచ్చిన ప్రతిసారీ ద్వీపం ఒక హృదయాన్ని కోరుతుంది. ఈసారి అది నిన్ను కోరుతుంది, అంది మైరా. కాని నువ్వు వెళ్ళిపోతే నేనీ ద్వీపంతోపాటు నశిస్తాను. రాత్రి లోతు పరిగింది. చంద్రుడు పూర్తిగా నీలంగా మారాడు. సముద్రం ఉప్పొంగింది. అరిన్ నిర్ణయం తీసుకున్నాడు. తన చేతిలో ఉన్న కత్తిని నేలపై ఉంచి లైట్హౌస్ వెలుగుని సముద్రం వైపు తిప్పాడు. శాపం ప్రేమవల్ల పుట్టిందంటే, అన్నాడు అతడు, త్యాగంతోనే ముగియాలి. అతడు ద్వీపాన్ని విడిచి వెళ్లలేదు. తన స్వేచ్ఛను త్యాగంచేసి మైరాను విడుదల చేశాడు. నీలిచంద్రుడు మెల్లగా తెల్లగా మారాడు. ద్వీపం మాయమైంది. శాపం చెదిరిపోయింది. ఉదయం సముద్రం మధ్యలో ఓ చిన్న పడవ. దానిలో మైరా ఒంటరిగా ఉంది. దూరంగా సీ ఫ్యాంటమ్ నౌక కనిపించింది. డెక్ మీద అరిన్ లేడు. కాని ప్రతి కరేబియన్ రాత్రి గాలి సంగీతంలా మారినప్పుడు మైరా చిరునవ్వుతో సముద్రాన్ని చూస్తుంది. ఎందుకంటే కొన్ని ప్రేమలు కలవకపోయినా సముద్రంలా శాశ్వతంగా ఉంటాయి.